అల్లరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాము. ఫిషర్ మ్యాన్ వరల్డ్ విలేజ్ వ్లాగ్ అని పైన చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు టైప్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారు కదా, అదే మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో ఏది స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా విలేజ్ వచ్చి ఇస్కాపల్లి. మా విలేజ్ అందాలు మరియు మా మత్స్యకారుల లైఫ్ స్టైల్ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో మీకు. స్టార్టింగ్లోనే చూడండి ఎంత పచ్చగా గ్రీనిష్గా వ్యూ ఎంత బాగుందో, మంచు పడుతూ ఒకవైపు అటంతా మంచు అన్నమాట, మంచు పడుతూ ఉంది బాగా. ముందుకెళ్దాము, మీకు ఇంకా చాలా చాలా వ్యూస్ చూపించాల్సి ఉంటుంది. మా ఇస్కాపల్లికి వచ్చేయండి, ఈ వీడియో చూసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెప్పేస్తాను. సో ఏ డౌట్ లేకుండా మా విలేజ్ వచ్చి చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ పక్కనే స్కూల్ ఉంటుంది. ఇందో స్కూల్ ఉంటుందని అన్నానో లేదో, మా పిల్లలు కూడా బయటకు వచ్చేసారు ఇక్కడే స్కూల్ ఉందని చూపించడానికి. వాళ్ళు కూడా అక్కడ చూడండి, తాటి చెట్లు, కొబ్బరికాయ చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇస్కాపల్లి. సో ఇక్కడ మా విలేజ్ అంటే మా మత్స్యకారుల విలేజ్కి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇద్దరికి కొంచెం ఏమంత డిఫరెన్స్ తెలియదు, నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ చూడండి షాప్స్ ఉన్నాయి కదా. సో అంటే ఇది మాకు మొత్తానికి ఒక సెంటర్ విధంగా, అంటే మాకు కావాల్సిన వస్తువులు వచ్చి ఇక్కడ తీసుకుంటాం మేము. మా మత్స్యకారులు అంటే ఓన్లీ మత్స్యకారుల విలేజ్ అనే కాదు, ముందు కొంచెం తెలుగు వాళ్ళు కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు చేసిన ముత్యాలతోపు విలేజ్లో మహాలక్ష్మీపురం ఎలాగో ఇది కూడా అలా అన్నమాట. అంటే మాకు కావాల్సిన వస్తువులు తీసుకోవాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి శివాలయం. ఏదైనా కోరుకుంటే గట్టిగా కోరుకోండి, జరిగిపోద్ది అంతే, ఓం నమ శివాయ అంటూ. శివరాత్రి చాలా బాగా చేస్తారే, వచ్చేయండి. పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు. మేమేమో ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాము. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేయండి, మా ఊరికి కూడా వెళ్ళచ్చు. అక్కడ చూసారు కదా కామ్లీ డాబా, చాలా ఫేమస్. రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇందాక చూసారు కదా, జస్ట్ మిస్. అంటే టర్నింగ్ అప్పుడు స్లోగా వెళ్ళండి, ఫాస్ట్ వెళ్ళొద్దు. సో సడన్గా ఏమవుతుందో ఎవరికేం తెలియదు కాబట్టి. అందరూ స్కూల్కి వెళ్తున్నారు. పొద్దున్నే వాతావరణం చూడండి ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి, పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి. సో బిజీగా ఉంటుంది. ఇక్కడంతా ఎక్కువగా ఫ్లెక్సెసే ఉన్నాయి. అక్కడ చూడండి ఒక అమ్మాయి అయితే కూర్చొని చేపలు అమ్ముతుంది. పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కువగా బ్యాండర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బ్యాండర్స్కే ఎక్కువగా పెట్టేటట్టున్నారు మొత్తం. ఫ్లెక్సెస్ ఫేమస్ అయిపోవాలేమో మరి. ఇదంతా చూస్తుంటే మేము ఫేమస్ మూవీ గుర్తొస్తుంది. ఇంకా అటు నుంచి స్ట్రైట్ రోడ్ వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అటువైపు స్ట్రైట్గా వెళ్తే డైరెక్ట్గా మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు. బీచ్కి వెళ్తే బాగోదు కదా, మా విలేజ్ కూడా చూడాలి కదా. మీరు విలేజ్ చూపించకుండా ఏం చూపించకుండా బీచ్ చూస్తా అంటే బాగోదు కదా. సో ముందుగా మా విలేజ్ చూద్దాం, నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్దాము. చూసారా, ఇక్కడ అమ్మలందరూ వెళ్తూ ఉన్నారు, ఎక్కడికి అనుకోవద్దు. బీచ్ దగ్గర ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి అమ్మలందరూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం క్రాస్ అవుతున్నది వచ్చేసి సాల్ట్ బ్రిడ్జ్ అన్నమాట, అంటే ఉప్పు కాలువ అంటారు కదా. సో దానికి సంబంధించిన బ్రిడ్జ్ అది, చిన్నదే. చూడండి మా పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు, మేము ఏదో చేసేస్తామేమోనని. మా అమ్మలందరూ అయితే పనికి వెళ్తున్నారు, మా పిల్లలందరూ అయితే బడికి వెళ్తున్నారు. పెద్దలు పనికి, పిల్లలు బడికి అన్న మాట గుర్తొస్తుంది ఇక్కడ.
ఇదే అన్నమాట మా మత్స్యకారుల విలేజ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడి నుంచే. పొద్దున్నే క్లైమేట్ చాలా బాగుంది కదా. పాప ఏంది ఎక్కడికో నడుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ పోతుంది చూసారా. చూడండి అక్కడ ఎదురుగా మనకి రాములవారి స్వామి గుడి ఉంది. మా మత్స్యకారుల విలేజెస్లో ప్రతి ఒక్క ఊరిలో రాములవారి గుడి ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టు. అంటే మా ఊరు మొత్తం ఒకే మాట పైన నిలబడతారు ఏదైనా సరే. ఇక్కడ చూసారు రచ్చబండ, అక్కడ మాట్లాడుకుంటూ కొంతమంది ఉన్నారు. మమ్మల్ని మాట్లాడుకుంటున్నారు, హారన్ కొడుతున్నా కూడా అడ్డం లెగిసేటట్లేరు, అంత సీరియస్ డిస్కషన్. మరి మనం అంతా స్పాయిల్ చేసేసాం. పొద్దున్నే వాతావరణం చూడండి. కొంతమంది ఏమో బట్టలు ఆరేసుకుంటూ పనులు చేసుకుంటూ వాటర్ పట్టుకుంటూ, కొంతమంది పనులకు వెళ్తూ. పల్లెటూరులో ఇలానే ఉంటుంది మరి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పలకరింపులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మమ్మల్ని అందరూ వెళ్తున్నారు చూడండి, చేతుల్లో వాటర్ బాటిల్స్ అన్ని టిఫిన్ మొత్తం తీసుకెళ్తున్నారు. మా బుజ్జిగాడు ఎక్కడికో వెళ్తున్నాడు, మరి ఎక్కడికి వెళ్తున్నాడో అడగాలి. స్టైల్గా వెళ్తున్నాడు స్లో చేసుకుంటూ. ఇక్కడ చూసారా కొంతమంది వల చుడుతూ కడుతూ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ ఏందో బండి మాత్రం అడ్డంగా పెట్టేశాడు ఆ బుజ్జిగాడైతే. అంటే అక్కడ వల కడుతూ ఉన్నారు చూసారు కదా. ఆ వల కడుతూ ఉన్నారంటే అంటే ఫిషింగ్కి వెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నారు. అంటే ఏటకి వెళ్ళాలి అనుకున్న ఒకరోజు ముందే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ, ఒకవైపు పని అయిపోద్ది, ఒకవైపు మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దానిపైనే ఇంకా పని అయిపోయాక నెక్స్ట్ తినడానికి అలా వెళ్తారు. పొద్దున్నే ఈ పనులు చేసుకుంటాం మేమైతే, మత్స్యకారులం అయితే. ప్రతి ఒక్కరు సరదాగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. ఇక్కడైతే పలకరింపులు. ఏందో ఇక్కడ పాప ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే లైట్ హౌస్. ఈ వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నేనైతే, మీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని. దీంట్లో నాకే ఒక డౌట్ ఉంది, అది మీరే నాకు క్లారిఫై చేయాలి నెక్స్ట్. రోడ్ చూడండి, తార్ రోడ్ కాకపోయినా ఎంత బాగుందో. పైన ఎండేమో మండింగ్ బాగా. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూసారా ఒక చిన్న, అంటే హౌస్ కాదు, అలా కట్టుకొని అక్కడ లోపల వల పెట్టుకొని ఉన్నారు మా వాళ్ళందరూ. ఇంకంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడే. ఇది ఓవర్ వ్యూ, అంటే ఓవరాల్గా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మన లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాము, అంటే కొంచెం దగ్గరికి వెళ్దాము. దీనికి వచ్చి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సో గేట్ అనేది ఓపెన్ చేసి ఉంటుందా లేదా అన్నది తెలీదు దగ్గరికి వెళ్తే కానీ. ఇక్కడంతా చూడండి వలలు పెట్టేస్తున్నారు అండ్ బోట్స్, బైక్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా లైట్ హౌస్ చూడండి. లైట్ హౌస్ చుట్టూ ఎట్లా చెట్లు ఉన్నాయో, బనానా ట్రీ కానీ కోకోనట్ ట్రీ, చెట్లు అనేవి చాలా ఉన్నాయి. చెట్లు మాత్రం ఎక్కువగా వేస్తారు చుట్టూ, అండ్ చుట్టూ కూడా గోడ కట్టుకున్నారు. ఆ గోడ ఎక్కడానికి కూడా లేకుండా చూడండి అక్కడ కరెంట్ వైర్స్ ఎలా పెట్టున్నారో. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంతకీ నా డౌట్ ఏంటంటే, లైట్ హౌస్ ఎందుకు పెడతారో నాకు తెలీదు. అసలు ఎందుకు అన్నది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకైతే తెలీదు మా ఊర్లో ఉన్నా కూడా. ఏంది ఇసుకని చూపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇసుక ఎలా ఉందేమో అని మీకు చూపిస్తున్నాను అంతే. ముందుకు వెళ్తూ ఉన్నా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది సముద్రం కాదు, సముద్రం అనుకోవద్దు.
దీన్ని మేమైతే మా భాషలో ఆరు అంటాము. ఇక్కడ కొంతమంది చూడండి వలలు ఒకవైపు, ఇక్కడ బోట్స్ చూడండి కొన్ని డ్యామేజ్ అయిపోయి పక్కన పెట్టేస్తున్నారు. అంటే అది మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు, కాకపోతే దానికంటూ కొంచెం మనీ డిమాండ్ చేస్తారు రిపేరింగ్కి. చూడండి ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది మనకి. నడుస్తూ వెళ్తున్నాను, నడిస్తే ఇంకా 2-3 కేజీలు తగ్గుతానేమో నేనైతే మొత్తానికి. చూడండి అటువైపు కూడా అన్ని బోట్లే ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్నది కనిపిస్తుంటే అయ్యో వెహికల్స్ అనుకుంటారేమో, అవి కూడా బోట్సే. ఇక్కడ చూడండి ఎలా ఫ్లో అవుతుందో వాటర్ అనేది, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ ఒక బోట్ కూడా పెట్టుకున్నారు పక్కనే. ఇక్కడ చూడండి మీరు చూసిందే ఇంజిన్ అన్నమాట. ఈ ఇంజిన్ మా మత్స్యకారులో కూడా ప్రతి ఒక్కరికి వచ్చుండదు, ఎందుకంటే దానికంటూ కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక బోట్ ముందుకు వెళ్తుందంటే ఇంజిన్ డ్రైవింగ్ వల్లే. ఆ ఇంజిన్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మనకి అలలు అనేది ఒకే విధంగా ఎప్పుడు ఉండదు కదా. సో అంటే ఒక్కోసారి ఎక్కువగా ఎగిసి పడుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ అక్కడ ఆ ఇంజిన్ డ్రైవ్ చేసే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఓవర్గా చూపిస్తున్నాను. దీన్నే మేము ఆరు అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇది ఎలా ఉందో ఆ వల. చూసారా మా వాళ్ళు ఎక్కడంటే అక్కడ వల పెట్టి వెళ్ళిపోయినారు. ఎవరైనా తీసుకెళ్తారన్న భయం కూడా లేదు, ఎందుకంటే మొత్తం ఉండేది మా మత్స్యకారులే. ఒకరి వస్తువు ఒకరు తీయడం కూడా ఉండదు, అంత జెన్యూన్గా ఉంటారన్నమాట. లైట్ హౌస్ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది. మీరు ఈ వ్యూ చూడాలనుకుంటే మా ఇస్కాపల్లి విలేజ్కి వచ్చేయండి. ఇక్కడున్న వ్యూస్ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఇక్కడ కూడా వల కడుతున్నారు. అంటే ఏంది పొద్దున్నే లెగవడం, ఇలా వల కడుతూ నలుగురు చేరి మాట్లాడుతూ, అంటే శ్రమ అనేది తెలియకుండా పని అయిపోతూ ఉంటుంది. కలిసి కట్టుగా చేయడం అన్నమాట. కలుసుంటే కలదు సుఖం అన్నట్లుగా. ఇంకా అటువైపు వెళ్ళాలి, 2 కేజీలు కాదు 10 కేజీలే తగ్గేటట్టున్నాను ఈ మాత్రం నడిస్తే. మా మత్స్యకారుల విలేజెస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో. ఇది నా రిక్వెస్ట్, ఎందుకంటే మా విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నదే ఈ కాన్సెప్ట్. ఇది ఒకరితో అయ్యే పని కాదు, 10 మంది కలిసి చేస్తున్నాం ఇంత వర్క్. ఒకరితో కావాలంటే పని అస్సలు కాదు కదా. చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్న వ్యూ బీచ్, సముద్రం చూపిస్తున్నాను. సముద్రం లేకపోతే మత్స్యకారులు లేరు, మత్స్యకారులు లేకపోతే సముద్రం లేదు, ఎందుకంటే సముద్రం పైన ఆధారపడి జీవిస్తున్నాం మేము. చూడండి ఇక్కడ వల ఎలా తీసి ఆ బోట్లో వేస్తున్నారు. సో ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్ సేమ్గా ఉండదు. ఏ విలేజ్కి ఉన్న క్వాలిటీస్ ఆ విలేజ్కి ఉంటుంది. మా మత్స్యకారులో నాకు నచ్చేది ప్రతి ఒక్క విషయం అంటే టేక్ ఈజీగా తీసుకోకుండా చాలా జాగ్రత్త పడతారు. చూడండి అలలు ఎలా ఉన్నాయో. అలలను చూస్తుంటే ఏం గుర్తొస్తుంది, మన లైఫ్లో ఎన్ని కష్టాలున్నా సరే మనం ముందుకెళ్తూ ఉండాలి. సో చూసారు కదా, ఇది మా ఇస్కాపల్లి విలేజ్. నెక్స్ట్ ఏ విలేజ్ తీయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా మరీ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, మేము 10 మంది ఒక కమిటీలాగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఇంత కష్టపడి చేస్తున్నాము. సో మా మత్స్యకారుల యొక్క సపోర్టే కాదు, మీ యొక్క సపోర్ట్ కూడా నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా. మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఏ వీడియో తీయాలో తప్పనిసరిగా కామెంట్ చేయండి.